ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో మేష రాశి వారి గురించి తెలుసుకుందాం. జూన్ 15వ తేదీన ఆదివారం రోజున అయితే ఈ మేష రాశి వారిని ఎవరు ప్రేమిస్తున్నారో అయితే ఏ రోజున అయితే వారికి తెలిసిపోతుంది. కాబట్టి ఆ వారు ఎవరు, అలాగే వీరి గోచార రీత్యా ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మేష రాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని మేష రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు. ఇక ముందుగా ఈ మేషరాశి వారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే కనుక వీరికి ఈ మేషరాశి వారికి అగ్నితత్వమైనటువంటి మనసునైతే కలిగి ఉంటారు. అందుకే వీరికి ఎప్పుడు కూడా కోపం అనేది ఎక్కువగా అయితే వస్తుంది. కాబట్టి మేషరాశి వారు వ్యక్తులు మీ యొక్క కోపాన్ని అదుపులో పెట్టుకుంటే చాలా మంచిది. ఎందుకంటే మీరు ఆవేశంలో ఎన్నో నిర్ణయాలను కూడా తీసుకుంటూ ఉంటారు. ఆ నిర్ణయాల వల్ల మీరు ఎన్నో సమస్యలను అయితే తెచ్చుకుంటారు. కాబట్టి ఈ మేషరాశి వారిలో ఉన్న మైనస్ పాయింట్ అంటే ఇదొక్క మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ మైనస్ పాయింట్ని మీరు చూసుకున్నట్లయితే కనుక మీకున్న సమస్యలు కూడా తొలగిపోతాయి. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, ప్రేమ, పెళ్లి, రాజకీయం, విదేశీ ప్రయాణం, వ్యాపారం, వ్యవసాయం, రియల్ ఎస్టేట్, వివాహం, ఆలస్యం అవ్వటం, భార్యాభర్తల మధ్య అనుమానాలు రావటం, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, మానసిక బాధలు, ధనం నిలకడలేకపోవడం, ప్రేమించిన వారు దూరం అవ్వటం, పెళ్లి ముడిపడకపోవడం, ఇంకా ఎటువంటి సమస్యలకైనా ఉచిత సలహాలు ఇవ్వబడును మరియు రోజుల్లోనే పూర్తి పరిష్కారం చేయబడును. నమ్మకంతో ఒకసారి గురువుగారిని సంప్రదించండి. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9642355142. మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలు ఉన్నా సరే వెంటనే గురువుగారిని సంప్రదించండి. మీ యొక్క సమస్యలని వెంటనే అయితే తొలగించబడుతుంది. ఇక వివరాలకు వెళ్తే గనక ఈ మేష రాశి వారు అంటే చాలా దృఢమైనటువంటి సంకల్పంతో అయితే ఉంటారు. ప్రతి ఒక్కరిని కూడా గౌరవ భావంతో చూస్తారు. అలాగే ప్రతి ఒక్కరికి కూడా మర్యాదిస్తారు. అయితే వీరికి చిన్న తప్పు వలన ప్రతిసారి కూడా వీరు చాలా నష్టపోతూ ఉంటారు. అంటే ప్రతి ఒక్కరు కూడా నిస్సహాయులతో, అంటే వారి మంచి ఎలాంటి సహాయాన్ని పొందకపోయినా ప్రతి ఒక్కరు కూడా మనకు మంచి చేస్తారులే అని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా నమ్మేసి సహాయం అయితే వీరు చేస్తూ ఉంటారు. అది మంచో చెడో లేదంటే వారికి నిజంగా అవసరమా కాదా ఇలాంటి విషయాలు ఏమి కూడా గమనించుకోకుండా ఆ యొక్క రాశివారు ప్రతిసారి కూడా అందరికీ సహాయం చేస్తూ మోసపోవడం అయితే జరుగుతూ ఉంటుంది. కాబట్టి అలాంటి వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అలాంటి వారిని మీరు ఖచ్చితంగా గుడ్డిగా నమ్మకం ఉండడం చాలా మంచిది. అప్రమత్తంగా ఉండకపోతే జీవితంలో మీకు ఎన్నో సమస్యలు ఎదుర్కోవడం అయితే జరుగుతుంది. ఈ మేష రాశివారు రేపటి రోజున మీకు చాలా సమస్యలైతే వస్తాయి. కాబట్టి మీరు ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదో అనేది మీరు పూర్తి అవగాహనతో అయితే ఉండాలని చెప్పుకోవచ్చు. ఇలా అప్రమత్తంగా ఉండకపోయినట్లయితే మిమ్మల్ని నిలువుగా ముంచేస్తారు. కాబట్టి ఈ రాశివారు రేపటి రోజున చాలా జాగ్రత్తలు పాటించడం చాలా అవసరం. అలాగే మేషరాశివారు కార్యాచరణ, కార్యదీక్షత ఎప్పుడు కూడా కలిగి ఉంటారు. ఎప్పుడు ఎవరిని కూడా కించపరిచే కానీ ఎవరిని కూడా మోసం చేసే విధంగా కానీ వీరు ప్రవర్తన అయితే అస్సలు ఉండదు. ప్రతి ఒక్కరిని కూడా ఏదో ఒక సహాయాన్ని అందించడంలో ఈ రాశివారు ముందుంటారు. అలాగే ఎవరి మనసుని కూడా నొప్పించేటువంటి మనసులైతే కాదు. ఇక అస్సలు ఎప్పుడు కూడా చెయ్యరండి. ఎవరికి కూడా ఎటువంటి హాని తలపెట్టినటువంటి పనులు అస్సలు చెయ్యరు ఈ మేష రాశివారు. కాకపోతే వీరికి అన్ని రకాల సమస్యలు అయితే ఎదురవుతూ ఉంటాయి. కొంతకాలంగా మీరైతే ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతున్నారా? ఆ సమస్యల నుంచి కూడా మీకు ఎలా బయటపడాలి అనే అంశాలతో ఈరోజు వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. ఇక ఈ మేష రాశి వారికి ఈ రోజున వ్యాపారస్తులకి కూడా చాలా చక్కగా ఉంటుంది. ఇక ఉద్యోగస్తులు అంటే ఎవరైతే ఉన్నారో పై ప్రమోషన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి కూడా రేపటి రోజున సంఖ్యగా అంటే అంతా బాగుంటుందని చెప్పుకోవచ్చు.
ఇక ఈ మేషరాశి వారు ఎక్కువ కష్టపడి తమకు అప్పగించిన పనులను పూర్తి చేస్తారు. అయితే ఈ రాశి వారి గురించి ఇప్పటిదాకా తెలుసుకున్నాం కదండీ! అయితే ఈ రాశి వారు ఏదైనా పనిని తమకు అప్పగిస్తే దాన్ని పక్కన పెట్టకుండా పూర్తి చేసే అంతవరకు వీరు విడిచిపెట్టరు. ఒక రకంగా అది పూర్తయ్యేంత వరకు నిద్రపోని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశివారు. మీరు మాత్రం పట్టుదలతో పట్టు వదలని విక్రమార్కుల్లాగా అస్సలు విడిచిపెట్టకుండా సాధించే అంతవరకు నిద్రపోరు. ఏదైనా జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులు, సమస్యలు వచ్చినా కానీ వాటిని ఖచ్చితంగా వీలైతే చక్కగా అధిగమించగలుగుతారు. ఇక ఈ రాశి వారికైతే ఇలాంటివి అయితే జరగబోతూ ఉన్నాయి. కాబట్టి వీరు చిన్న వయసు నుండే చాలా కష్టపడుతూ కష్టజీవులు అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ రాశి వారికి ఎప్పుడు కష్టమే, నేనెప్పుడు కష్టపడాలా అన్నట్టు చాలా బాధపడుతూ ఉంటారు. కాబట్టి ఈ రాశి వారికైతే ఈ రోజున మీకు అనుకూలమైన గ్రహస్థితులు అనేవి ఉండబోతున్నాయి. అంటే రేపటి రోజున మీకు కష్టానికి తగినటువంటి ప్రతిఫలమైతే ఈ మేషరాశి వారు అందుకోబోతున్నారని చెప్పుకోవచ్చు. కాబట్టి జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా కష్టాలు రావడం, సుఖాలు రావడం సహజం. కాబట్టి ఇలాంటి కష్టాలను మీరు అనుభవించినట్లయితే గనక మీ కష్టానికి తగిన ప్రతిఫలం అనేది ఆ దేవుడి యొక్క అనుగ్రహం అనేది మీ మీద పడబోతుంది. ఇక మీ కష్టాలన్నీ గట్టెక్కిపోతాయని చెప్పుకోవచ్చు. ఇక కుటుంబ పరంగా మీకున్న ఏమైనా సమస్యలున్నా కూడా ఈ సమయంలో అయితే తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. ఇక ఈ మేషరాశి వారు డబ్బు విషయంలో అయితే జాగ్రత్తగా ఉండాలి. అలాగే కొన్ని అనుకోనటువంటి ఖర్చులు కూడా ఈ రోజున కనిపిస్తున్నాయండి. వృధాగా డబ్బు ఖర్చు చేయవలసిన పరిస్థితి కూడా ఉంది. వృధాగా డబ్బులు ఖర్చు చేసి మరొక దగ్గర చేయి చాచవలసిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. కాబట్టి జాగ్రత్తగా ధనాన్నయితే ఖర్చు పెట్టుకోండి చూడండి. ఒక మంచి బంధం ఏదైనా అంటే ఒక బంధువులో ఏదైనా కానీ, మిత్రుల్లో కానీ, లేదంటే ఆప్యాయంగా పలకరించేటువంటి స్నేహితులు కానీ, సన్నిహితులు కానీ చాలా కాలంగా ఎవరైతే మీరు దూరంగా ఉన్నారో అలాంటి మిత్రులను కూడా ఈరోజు కలిసిపోవడానికైతే ఈ రోజున అయితే అవకాశం అయితే ఉంది. ఇక ఈ మేష రాశిలో జన్మించినటువంటి వారికైతే ఈ జూన్ 15వ తేదీన ఆదివారం రోజున అయితే ఈ మేష రాశిని ఇక మీ యొక్క ఇష్టపడే వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారైతే ఈ రోజున మీరు ఎవరు అనేది తెలిసిపోతుంది. ఇక ఈ రాశి వారిని ఎప్పటినుంచో దూరంగా అయితే చూస్తూ ఉంటూ వారినైతే ఇష్టపడుతూ ఉన్నారు. కాబట్టి ఈ రోజైతే ఈ రాశి వారికైతే తెలిసిపోతుంది. వారెవరో తెలియగానే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఎన్ని రోజులు వీరైనా నన్ను ఇష్టపడుతుంది అనేది మీరు తెలవగానే ఖచ్చితంగా ఎగిరి గంతేస్తారు. కాబట్టి ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారికైతే జూన్ 15వ తేదీన ఆదివారం రోజున ఈ రాశి వారిని ఎవరు ఇష్టపడుతున్నారో ఈ రోజైతే 100% అయితే తెలిసిపోతుంది. వారు ఎవరో తెలియగానే మీరు ఖచ్చితంగా ఎగిరి గంతేస్తారు. కాబట్టి మీరు నమ్మలేకుండా ఇది నిజమేనా అన్నట్టు మీరైతే ఆశ్చర్యానికి గురవ్వడం అయితే ఖాయం. కాబట్టి ఈ రాశివారు మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ రాశివారి వ్యక్తులకైతే ఈ రోజున మీరు ప్రేమించేవారైతే ఈ రోజునైతే తెలిసిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ రాశి వారికి ఈ రోజున అయితే మీకు జరగబోయేది ఇదే. మిమ్మల్ని ప్రేమించే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీకు ప్రపోజ్ చేయడం కానీ, లేకపోతే వారు ఎవరో తెలియడం కానీ, లేదా వేరే రకంగా కానీ మీకు తెలియడం అనేది ఈ రోజైతే గ్యారెంటీ. కాబట్టి ఈ రాశి వారు ఎక్కడున్నా సరే వెంటనే ఈ వీడియో చూడండి. వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.